ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. అందరికీ ఈరోజు సెషన్కి స్వాగతం. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా కోటి కోటి శిరసాష్టాంగ నమస్కారములు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన రంగనాథ్ సార్కి, మహాతర్ టీంకి, మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు జూమ్ సెషన్లో మళ్ళీ యూట్యూబ్లో జాయిన్ అయిన ఆత్మబంధులందరికీ నా అనంత ధన్యవాదములు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు నా పేరు ఉమారాణి, మా ఊరు కొట్టూరు, కర్ణాటక. నిన్న మీనా మేడము ఓపెనో టెక్నిక్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, దాని గురించి కొంచెం నేను ఈరోజు చెప్తాను. మాస్టర్స్, మనము ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తుంటాము, కానీ ధ్యానం చేస్తున్నా కానీ మన యొక్క సమస్యలు కానీ అంటే దైహిక సమస్యలు కానీ మానసిక సమస్యలు ఏ ఒక్కటి అలాగే ఉంటాయన్నమాట. తర్వాత పరిస్థితులు కూడా అలానే వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమిది ధ్యానం చేస్తున్నా కూడా ఎందుకు ఇలా నాకు అయితా ఉంది అని అంటారు. కానీ దానికి ఒకటే ఒక రీజను మనమే. ఏంటబ్బా అన్నిటికీ మనమే రీజనా అని మీరు అనుకోవచ్చు. నిజంగా, ఎందుకంటే మనమే మన ఈ పరిస్థితికి కారణం. అందుకే మన గురువు చక్కగా ఒక స్లోగన్ ఇచ్చారనమాట, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. నిజంగా అది 100% కరెక్ట్. ఎందుకంటే మేము అంటే రోజుకి ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా, దాంట్లో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. నెగిటివ్ అంటే మనకి నెగిటివ్ అని కావాల్సి మేము ఏమి చెప్పమన్నమాట, కానీ వస్తూ ఉంటాయి. ఏమంటే, ఓ ఈరోజు పని మనిషి రాదు, ఈరోజు మా అబ్బాయి ఎగ్జామ్ సరిగ్గా రాయడు, ఈరోజు వాన వస్తూ ఉంది, కరెంట్ పోతుంది. ఇలా మనకి తెలుసుకోకుండా కూడా చెప్పేస్తాం అనమాట. ఇలా చెప్పినవి ఎన్నో ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి, కానీ కొన్ని అవుతాయి, కొన్ని కావు. కానీ ఏ ఆలోచన అయితే మేము పదే పదే చేస్తామో, అంటే చాలా సార్లు దాన్నే గురించి ఆలోచిస్తామో, అప్పుడు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయ్యి మనకి రిజల్ట్ గా వస్తుందన్నమాట. అప్పుడు అయ్యో ఏమిది, నేనేం అనుకోలేదు, ఎందుకు ఇది వచ్చింది అని మనమే అనుకుంటుంటాం. ఇది నిజమైన మన ఒక రియాలిటీ అన్నమాట. తర్వాత ఇంకొకటి, మనం ఏదే అయినా కూడా మనమే కారణం అని తెలుసుకున్నాం కదా, కానీ చాలా మంది ఏమంటుంటారు, ఓహో ఏదైనా అయితే తనే కారణము, ఈ కొట్లాటకి తనే కారణము, ఇలా అవ్వడానికి నా భర్తనే కారణము, నా భార్యనే కారణము, మా అత్తనే కారణము, కోడలే కారణం, ఇలా అందరి మీద తోసేస్తుంటాము. కానీ నిజంగా ఏమే జరిగినా దాని యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనమే అయింటాం. అది తీసుకున్నప్పుడే మనము ఎంతో కర్మని తక్కువ చేసుకుంటాం అనమాట. కానీ ఎవరు మనం ఒప్పుకోము, ఓ వాడు చేసిందికి వాళ్ళు చేసిందికి నేను ఎలా కారణమవుతామని మనలో ఉన్న అహంకారము అడ్డుపడుతుందన్నమాట. అందుకే ఫస్ట్ అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలన్నమాట. అంటే మానసికంగా అక్సెప్ట్ చేయాలి మన మనస్సులో అన్నమాట. తర్వాత మన పత్రిజీ గురువులు చెప్పారు కదా, 3+2 పని. ఇప్పుడు సార్ చెప్పారు, శివ సార్ 3 గంటల ధ్యానము, 2 అధ్యాయము. అంటే ఇక్కడ స్వాధ్యాయం అంటే 2 వస్తాయి. ఒకటి పుస్తకాలు చదవడం, ఇంకొకటి ఏంటంటే మనల్ని గురించి మనం చదువుకోవడం. స్వ ప్లస్ అధ్యాయం, మనల్ని మనం చదువుకోవడం. ఏమిటంటే మనం ఎలా ఉన్నాము, ఏ రాగద్వేషాలలో ఉన్నాము, ఏ గుణాల్ని మనము క్లియర్ చేసుకోవాలని మనల్ని ఎప్పుడు మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 1 గంట సత్సంగము, అంటే ఇలాంటి దాంట్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పిఎంసి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ ఓపెన్ చేస్తే అన్ని ఎక్స్పీరియన్సెస్ దొరుకుతాయి, మాస్టర్ స్పీచెస్ దొరుకుతాయి. మనం 24 hours ఇన్నా కూడా ఇప్పుడు మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అప్పుడు మనము రోజు 1 గంట అంతే సత్సంగంలో ఉండాలి. ఇలా మనము ఈ ఈక్వేషన్ కంప్లీట్ గా చేసినామంటే మన ఆత్మ ఎంతో ఎదుగుదల అవుతుందన్నమాట. ఇలా మనము సాధన చేసుకుంటూ వెళ్ళాలి.
ధ్యాన సాధన లేకున్నా ఏ ఒక్క పని జరగదు. ఏ టెక్నిక్ అన్నా ఉపయోగించండి మీరు, దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యాన సాధన నుంచి వస్తుంది. అలాగే కొంచెం చెప్తానంతే. మేడం చెప్పారు కదా నిన్నే డాక్టర్ హెవ్లెన్ అని, అతను ఒక సైకియాట్రిస్ట్ ఒక పిచ్చి ఆసుపత్రిలో, అక్కడ ఓన్లీ క్రిమినల్స్ ఉంటారు అక్కడ. అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ కని పిలుస్తారు, కానీ వాళ్ళు చాలా క్రూయల్ గా ఉన్నారు. వాళ్ళ దగ్గర పోవడానికి మీకు సాధ్యం కాదు. వాళ్ళ కేస్ హిస్టరీ ఇస్తాము, మీరు చదివి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారు. డాక్టర్కి ఇది ఒక సవాలు. సరే అని ఈ టెక్నిక్ వాళ్ళకి తెలుసు. దీనికి హవాయన్ టెక్నిక్ అని చెప్తారు. డాక్టర్ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఆసుపత్రికి వెళ్ళి పేషెంట్స్ కేస్ షీట్స్ అన్ని తీసుకొస్తారనమాట. తీసుకువచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క కేస్ షీట్ చదువుతా ఉంటారనమాట. అంటే ఆ క్రిమినల్స్ ఎలాంటి వాళ్ళంటే చిన్న పిల్లలకు రేప్ చేసి చంపుతా ఉంటారనమాట. అది చదువుతున్నప్పుడు ఆ డాక్టర్లో ఒక కోపము, బాధ, తిరస్కారం అన్ని కలుగుతాయి. వాళ్ళు డాక్టర్ ఏం చేస్తారు, ఆ కలిగినట్టు నెగటివ్ ఫీలింగ్స్ కి వాళ్ళు ఏం చేస్తారు, ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు. అందుకే ఒక్కొక్క కేస్ షీట్ చదువుతుండగా వాళ్ళు ఏం చెప్తారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తారు. ఒక్కొక్క కేస్ షీట్ చదివేటప్పుడు అలా ఎన్నిసార్లు చదువుతుండగానే వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. ఇలా చెప్తూ చెప్తూ ఏమైతుంది, వాళ్ళు ఫస్ట్ కు ఒక 2-3 మెంబర్స్ తీసుకుంటారు. వాళ్ళంతా బాగా అయిపోతారు. విత్ ఇన్ 6 months లో అందరు బాగా అయిపోతారు. వాళ్ళని బయటికి పంపించేస్తారు అనమాట. ఇలా చేసి చేసి అందరికి చేసి విత్ ఇన్ 2 years లో ఆసుపత్రిలో పేషెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఆసుపత్రి కొన్ని రోజుల్లో మూసివేస్తారంట. ఇది ఒక పెద్ద ఇష్యూ అయ్యి పేపర్లో వస్తుంది. 24 hours లో ఆ డాక్టర్ వరల్డ్ ఫేమస్ అయిపోతారు. ఇదంతా సాధ్యమైంది ఒక మనిషి నుంచి అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ పని చేసింది ఓన్లీ వైబ్రేషన్. మనకి తెలుసు వైబ్రేషన్ అంటే ఎలా అని. తరంగాలు, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎంత పని చేస్తుంటుంది. ఓకే, ఏంటిది టెక్నిక్, ఏముంది దీంట్లో అని చూస్తాము. ఈ టెక్నిక్ లో 4 యూనివర్సల్ లాస్ ఉన్నాయి. మనకన్నీ తెలుసు. యూనివర్సల్ లాస్ అంటే అవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట, ఎవరు సృష్టించలేదు వాళ్ళని. ఫస్ట్, ఐఎమ్ సారీ, నాది తప్పైనది. ఎప్పుడన్నా అంటామా మనము? ఎవరినన్నా చూసి ఐఎమ్ సారీ అంటే అంటాం, కానీ తప్పైంది అని అంటామా? లేదు. ఐఎమ్ సారీ, నాది తప్పైంది, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు అని దీనంగా అడగాలి. ఇక్కడ నుంచి రావాలి, నోటి నుంచి కాదు. తర్వాత థ్యాంక్ యూ, నీకు ధన్యవాదములు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా చూడండి, 4 యూనివర్సల్ లాస్ దీంట్లో ఉన్నాయి. లా ఆఫ్ గ్రాటిట్యూడ్, లా ఆఫ్ ఫర్గివ్నెస్, లా ఆఫ్ లవ్, ఇవన్నీ ఏం చేస్తాయి, ఇక్కడి నుంచి చెప్తూనే ఆ మనిషి నుంచి ఆ వైబ్రేషన్ వెళ్ళి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా క్లియర్ చేసేసి ఒక గుడ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. మనం ఏ దాంట్లో చేసినా ఇది సక్సెస్ అవుతుంది. ఇది ఎలా అంటే, ఇది ఒక హెల్త్ విషయం కానీ, వెల్త్ అంటే సంపద గురించి కానీ, ఒక సంబంధాలకు కానీ, ఏ కెరియర్కి కానీ, ఏ దానికైనా దీన్ని వాడచ్చు. ఈ టెక్నిక్ చాలా అద్భుతమైన టెక్నిక్ ఇది. కానీ ఏ టెక్నిక్ వాడినా ఫస్ట్ థింగ్ ధ్యాన సాధన, సెకండ్ థింగ్ నమ్మకం ఉండాలి. ఏ పని చేసినా నమ్మకం ఉండాలి. ఏనో చెప్పినారు వాళ్ళు, ఆ మేడం చెప్పి చూస్తాంలే, అవుతుందో లేదో చూస్తాం, ఒక్కసారి చెప్తే అయిపోతుందా అని మీరు అనుకోవచ్చు, కానీ 50% నమ్మకం ఉండాలి. ఓకే, అలా అయితే ఫస్ట్ మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో మనం చూడాలి కదా. ఎందుకంటే ఈ ఆలోచనలు మనము మానుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయని మనకి తెలియదు. ఎందుకంటే ఇవి మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంటాయి. ఏంటిది మనకందరికీ తెలుసు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని.
కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే దానికి మంచి ఏది చెడు ఏది అని ఏది ఒక్కటి దానికి తెలియదనమాట. కానీ మనం ఏం చేసినా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది, అది ఇంప్లిమెంట్ చేసేస్తుందంట. ఇది ఒక్క జన్మది కాదు, జన్మల నుంచి ఆ ఒక ప్యాటర్న్ వస్తుంటుంది. అందుకే ఫస్ట్ ఈ టెక్నిక్ వర్క్ అవ్వాలి అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో మనము క్లియర్ చేసుకోవాలి, ఫుల్ క్లియర్. ఎలా ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అక్కర్లేని ప్యాటర్న్స్ ఉంటాయని ఇప్పుడు చూస్తాం. సామాన్యంగా ఫస్ట్ ఒక మనిషి పుట్టినాక 7 years వరకు ఎవరి దగ్గర వాళ్ళు నేర్చుకుంటాడు? తల్లిదండ్రుల నుంచి. వాళ్ళు ఏం చెప్తే అదే ఒక నమ్మకమయ్యి వాడి లోపల ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చెప్తే అలవాట్లు, నమ్మకాలు, ప్యాటర్న్స్ అన్ని అలవాటు చేసుకుంటాడు వాడు. తర్వాత 7 to 14 years వాడు ఏం చేస్తాడు? స్కూల్కి పోతా ఉంటాడు కదా. ఆ స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్ నుంచి కొన్ని ప్యాటర్న్స్ నేర్చుకుంటాడు. అవి ఆ నమ్మకాలు భద్రంగా సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతాయి అన్నమాట. తర్వాత 14 to 21 years అప్పుడు కొంచెము పెరిగి పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా, అన్ని తెలుస్తా అంటే అప్పుడు చుట్టుపక్కలంతా చూసి కంపారిజన్ చేసి కొన్ని అలవాట్లను రికార్డ్ చేసుకుంటారు. తర్వాత 21 to 28 years ఏమైతుంది? మగపిల్లలైతే పెండ్లైతుంది, మగపిల్లలైతే భార్య వస్తుంది, ఆడపిల్లలైతే వేరే ఇంటికి పోతారు కదా. అక్కడ కొత్త వాళ్ళు రావడంతో వాళ్ళ యొక్క అలవాట్లను రికార్డ్ చేసుకుంటారు. తర్వాత ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళాక అక్కడ వాతావరణం, అత్తగారింట్లో వాళ్ళ ఒక అలవాట్లు, భర్త యొక్క అలవాట్లు అన్ని అక్కడ అలవాట్లు రికార్డ్ చేస్తారు. ఇలా ఎలా అవుతుందంటే చిన్నప్పటి నుంచి అప్ టు 20 years వరకు ఓన్ అనేది ఏమి ఉండదు, అన్ని డిపెండెన్స్, సొంత అలవాట్లు, సొంత ప్యాటర్న్స్ ఏమి ఉండవు. వేరే వాళ్ళు చెప్పినట్టుగా ఉంటాం మనం. అందుకే ఫస్ట్ ఆ ఓల్డ్ ప్యాటర్న్స్, ఆ నెగటివ్ ఫీలింగ్స్, భావోద్వేగాలు, ఎమోషన్స్ అంటాం కదా, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మన ఆలోచనలు సరిగ్గా వస్తాయన్నమాట. ఈ ఆలోచనలన్నీ క్లియర్ చేసుకున్నాక అప్పుడు మనము ఈ టెక్నిక్ దేని మీద వాడినా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఈరోజు టాపిక్ హెల్త్, హోపనోపనో ఫర్ హెల్త్ కదా. అంటే హెల్త్కి ఎలా వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి నొప్పే ఉంది, ఆ చెయ్యిని చూస్తూ మనం చెప్పాలన్నమాట. ఇక్కడ భుజము ఓకే, ఇక్కడ ఏమైనా నేను కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఫస్ట్ అలా చెప్పేసేయాలి, అది వేరే. తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలన్నమాట. ఇలా రోజుకు 21 times కంపల్సరీ చెప్పాలి. దాని మీద ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు, దానికి ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం ఒక గుడ్ హ్యాబిట్ లో ఉన్నామన్నమాట. దీనికి టైం అవసరం లేదు, ఎక్కడైనా చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. అలా చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా నొప్పి తగ్గిపోతుందన్నమాట. మీరు అడగచ్చు, సరే బయట ఉన్నట్టుకి మనం చూసుకుంటాం కదా, చెప్పొచ్చు, కానీ లోపల ఆర్గన్స్ కి ఎలా చెప్పాలి? సపోజ్ లోపల కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. అందుకే ఆ లోపల ఆర్గన్స్ మనకి దేని నుంచి వచ్చిందో తెలిసి ఉంటుంది కదా, ఆ ఆర్గన్ ని ఇమాజిన్ చేసుకొని పేరు చెప్పి అప్పుడు ఆ ఆర్గన్ కి చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా మన హెల్త్ కొద్ది రోజులలోనే, కొద్ది నెలలలోనే కంప్లీట్ గా పికప్ అవుతుంది అనమాట. మీరు అడగొచ్చు, ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని రోజులు ఈ టెక్నిక్ యూజ్ చేసినాక ఎన్ని రోజులు మనము బాగైతామని అడగచ్చు. కానీ దీనికి నో లిమిట్, సాధన చేస్తూ ఉండాలి. ఒకరికి రోజులలోనే కావచ్చు, ఒకరికి నెలలోనే కావచ్చు, కానీ ఖచ్చితంగా రిజల్ట్ మాత్రము 100% గ్యారంటీగా వస్తుంది. కానీ మనకి పేషెన్స్ ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఎడం చెయ్యి, ఇది థంబ్
చాలా నొప్పిగా ఉండేదన్నమాట. ఫుల్ ఇట్లా బెండ్ చేసేకే వస్తుండలేదు అది. ఏం పట్టుకోవాలన్నా చేత కాదు, ఏమీ కాదు. ఈ టెక్నిక్ తెలిసినాక నేను అప్లై చేసుకుంటే ఒక 15 డేస్ 1 మంత్ లో కంప్లీట్ గా హీల్ అయిపోయింది. ఒక 5% ఉంది అంతే. ఎంత అంటే ఈజీ, చాలా ఈజీగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం పట్టుకున్నా కూడా ఏం హెవీ అనిపించదు ఇప్పుడు. అంటే ఏది మనము విన్నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. అందుకే మన గురూజీ చెప్తారు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి చెయ్యాలి చెయ్యాలి అని ఎక్స్పెరిమెంట్ చేసినాక నీవు బిలీవ్ చెయ్యి అంటారు. అందుకే అన్నిటిని ఏమి విన్నా, ఇదొక్కటే కాదు, ఏమి నాలెడ్జ్ తీసుకున్నా ఫస్ట్ మనము ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అన్నమాట. అలా చేసినప్పుడు మనకి బాగా అవుతుంది. తర్వాత ఇప్పుడు డయాబెటీస్ అందరికీ చాలా ఉంటుంది కదా, ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి? డయాబెటీస్ మనకే అయితే, ఇది ఇంకొకటి విషయం చెప్తాను, ఇది వేరే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళ పైన కూడా మనము వాళ్ళ పేరు చెప్పి అనుకోవచ్చు అనమాట. కానీ రిజల్ట్ అంటే ఎవరిది వాళ్ళు చేసుకుంటే 100% రిజల్ట్ ఇస్తుంది. అది కూడా జరుగుతుంది లేదన్నాడు, కానీ మనకి మనం అనుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది కదా, ఆ డయాబెటీస్ ప్యాంక్రియాస్ వల్లనే వస్తుంది, మనకు తెలుసు కదా. అప్పుడు మన బాడీకి చెప్పాలి, మై డియర్ ప్యాంక్రియాస్, నీవు ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఐఎమ్ సారీ, నీకేమన్నా నేను తిట్టుకోయింటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ అని రోజు చెప్తా ఉండేదాన్ని తను. ఇలా చెప్తూ చెప్తూ చెప్తే కొద్ది నెలలలోనే ఆమెకి డయాబెటీస్ కంప్లీట్ గా తగ్గిపోయింది అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ ఉంది, టాబ్లెట్స్ అన్ని స్టాప్ చేసేసండి అని డాక్టర్ చెప్పారనమాట. ఇలా ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందంటే అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఒక అతనికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండిందంట. ఆ థైరాయిడ్ ప్రాబ్లం వలన అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట. ఈ టెక్నిక్ తెలుసుకున్నాక అతను తన మీద ఆ టెక్నిక్ ని వాడాడనమాట. ఓకే, మళ్ళీ ఆ థైరాయిడ్ చూస్తూ, అంటే ఇక్కడ ఉంటుంది కదా థైరాయిడ్ గ్లాండ్, చూస్తూ ఇక్కడ మనకి కనబడదు కదా, కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే మిర్రర్ లో చూసుకుంటూ అక్కడ మనల్ని చూసుకుంటూ చెప్పచ్చు, లేకుంటే ఇమాజినేషన్ చేసైనా చెప్పచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. ఈ టెక్నిక్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత జతకు ఈ టెక్నిక్ చేస్తూ మనము ఒక జర్నల్ రాయాలి అనమాట, రోజు రాత్రి జర్నల్. ఏంటిది జర్నల్ అంటే, మనకి ఏముందో అది హెల్త్ కావాలి కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని చెప్పి, ఇంకా ఏం కావాలంటే మీకు ఏం కావాలంటే అలా రాసుకోవచ్చు. రాసుకొని లాస్ట్ కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాయాలన్నమాట. ఇలా రాసినప్పుడు ఏమైతుందంటే, మనం ఏమంటే నైట్ టైమ్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్ గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ అఫర్మేషన్స్ అన్ని రాస్తామో డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓ, ఇతనికి ఆరోగ్యం కావాలి, ఇతనికి సంతోషం కావాలి, ఇలా అది అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో మనము చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాము. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే నైట్ టైమ్స్ ఎక్కువ, జాయింట్ ఫ్యామిలీ అంటూ లేవే లేవదు, అంటే మొగుడు కానీ భార్య కానీ భర్త కానీ చిక్కేది ఆ టైంలో కదా. అన్ని కంప్లైంట్స్ ఒకరికొకరు, ఎవరు తీసిపోరు దీంట్లో. మేడం ఏమండి మేడం 1 మినిట్ మేడం. వెంకటరత్నం గారు సార్, మీరు వీడియో
వీడియో ఆఫ్ చేయండి. మీరు అట్లా పడుకోవచ్చు సార్. పడుకున్నారు, ఎందుకు ఏమైనా ప్రాబ్లం ఉందా? అవునండి. సరే సరే, ఓకే, దాని క్యారీ అయ్యాను. ఓకే, సో చెప్పండి మేడం. చాలా మంది ఏం చేస్తారు, కొట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ పండుకుంటారు అనమాట. అప్పుడు ఏమైతుంది, అదే అది సబ్ కాన్షియస్ మైండ్కి ఏమి తెలియట, నీవి ఏమైతే సూచనలని నీవు ఆ సబ్ కాన్షియస్ మైండ్ పంపించింటావో అదే నిత్య జీవితంలో జరుగుతుంది. అప్పుడు మళ్ళా అయ్యో ధ్యానం చేస్తా ఉన్నాను, మళ్ళా నాకెందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, నా హెల్త్ బాగలేదు, నా పెండ్లాము కొట్లాడుతుంది, నా భర్త కొట్లాడతాడు, ఇలా మనం కంప్లైంట్ చేసుకుంటూ పోతాం. కానీ కొంచెం మనం మనల్ని అబ్జర్వ్ చేసుకుంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని అంటే మన గురించి అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అందుకే నైట్ టైమ్స్ ఎక్కువగా మంచి మంచి ఆలోచనలు చేసుకోవాలి, జర్నల్ రాయాలి. మనకి వీలైనప్పుడు ఈ టెక్నిక్ ని ఉపయోగించాలన్నమాట, యూజ్ చేయాలి. తర్వాత పొద్దున లేస్తూనే మరలా మేమేమేమి అఫర్మేషన్స్ ఇచ్చుకున్నాం మళ్ళీ ఒకసారి ఎత్తుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి ఎంతమందికి థ్యాంక్స్ చెప్పినా ఓకే. ఆ రూమ్కి, బెడ్కి, మన లైఫ్కి, మన బాడీకి, ఇలా రోజంతా ఎవరెవరు కనబడతారో ఎక్కడెక్కడ పోతుంటారో అన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్తూ పోవాలన్నమాట. అప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మనలో క్రియేట్ అవుతుంది. మన చుట్టూ ఆ ఎనర్జీ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఎనర్జీతోనే వెళ్తామన్నమాట. అందుకే చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత ఇది ఉంటుందంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఫుల్ ఉంటుంది. అక్కడి నుంచి బయటికి రావాలనిపించదు ఎంతో మందికి. ఇంకా కొన్ని ఇంట్లకు పోతే అబ్బా ఏంటబ్బా ఇక్కడ కూర్చోబుద్దే కావడం లేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంది. అది బికాస్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగటివ్ ఎనర్జీ. అందుకే ఎప్పుడు మన ఇంట్లో ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, ధ్యాన సాధన చేస్తూ ఉండాలా, మంచి మంచి బుక్స్ చదువుతుండాలా, తర్వాత మంచి మంచి వీడియోస్ వింటూ ఉండాలా, అన్ని అఫర్మేషన్స్ అనుకుంటూ ఉండాలి. సో ఇలా చేసినప్పుడు మనము మన జీవితాన్ని చాలా చాలా హ్యాపీగా గడిపేస్తాం అనమాట. సో ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఈ హోపనోపనో టెక్నిక్ ని వాడాలి. ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ ని క్లియర్ చేసుకోవాలి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని క్లియర్ చేసుకోవాలంటే ఆలోచనలను గమనించాలి, నెగిటివ్ ఆలోచనలన్నీ వదిలివేయాలి. ఇలా సబ్ కాన్షియస్ మైండ్ ని క్లియర్ చేసుకున్నాక ఎక్కడ ఏ పార్ట్లో నొప్పి ఉన్నా బయట కానీ లోపల కానీ ఆ భాగాన్ని చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తే అప్పుడు మనకి ఆరోగ్యం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్యాన్సర్ పేషెంట్ ఫుల్ లాస్ట్ స్టేజ్ తనది. అప్పుడు ఈ టెక్నిక్ గురించి తనకి తెలిసిందన్నమాట. తెలుస్తూనే క్యాన్సర్ అంటేనే అందరికీ భయం కదా, ఏమన్నా ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఇట్ ఈస్ ఓకే, లాస్ట్ థర్డ్ ఫోర్త్ అంటే భయము, ఇంకా అయిపోయిన జీవితం అంటారు, డాక్టర్స్ కూడా అదే చెప్తారు. కానీ ఈ టెక్నిక్ తెలుసుకున్నాక తను ధ్యానం చేసి ఆ క్యాన్సర్ కణాలతో మాట్లాడుతుందంట. మై డియర్ క్యాన్సర్, ఈ నీవు వచ్చినావంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఏదో ఒక కర్మ నుంచి ఇది వచ్చింది, ఏదో ఒక ఆలోచన నుంచి ఇది వచ్చింది, ఏదో ఒక ఓల్డ్ ప్యాటర్న్ నుంచి ఇది వచ్చింది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తుండగా విత్ ఇన్ 6 months లో తన క్యాన్సర్ అంతా కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది. చూడండి ఎంత కదా, ధ్యానము, ధ్యాన సాధన జతకు టెక్నిక్ ఉపయోగించింది అనమాట. ఇలా ఎంత మంది హెల్త్ ను ఈ టెక్నిక్ ద్వారా పొందారు అంటే చెప్పలేం మనము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతనికి కాళ్ళు చాలా నొప్పి, అంటే ఇది ఏమంటారు, మోకాళ్ళ నొప్పి. అతనికి చాలా అంటే చాలా లేచి కూర్చున్న నుంచి లేయడానికి కూడా ఎంత కష్టపడుతుండ్రంట వాళ్ళు. తర్వాత నడవాలంటే ఒక 2-3 స్టెప్స్ చాలా బాధగా అనిపించేది అనమాట, తర్వాత ఈజీ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు అతనికి ఈ టెక్నిక్ తెలిసిందనమాట. తెలిస్తే రోజు
ఆ టెక్నిక్ వాళ్ళు వాడారు. విత్ ఇన్ 3-4 months లో అతనికి చాలా బాగా అయిపోయిందంట. ఇప్పుడు ఈజీగా నడుస్తున్నారంట. చాలా అంటే అక్కడ నొప్పి కూడా లేదంట. అందుకే ఏ టెక్నిక్ అయినా మనము ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ దానికి నమ్మకము చాలా అవసరం అనమాట. నమ్మకం లేనిదే ఏది కాదు. తర్వాత దీనికి ఒక స్లోగన్ చెప్తారు, ఏదన్నా చేయని ఎనర్జీ విత్ ఎమోషన్స్, సారీ, వర్డ్స్ విత్ ఎమోషన్స్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది. వర్డ్స్ వితౌట్ ఎమోషన్స్ నో ఎనర్జీ నో ఫ్రీక్వెన్సీ. చూడండి ఎంత బాగా ఉంది ఈ కొటేషన్. ఎమోషన్ అంటే ఇక్కడ ఎమోషన్ అంటే ఇది వేరే కాదు, మనము ఇక్కడ నుంచి రావాలి. హార్ట్ఫుల్ గా ఇది బాగా పని చేస్తుంది, ఇది నాకు ఇష్టము, ఈ టెక్నిక్ లో సత్యం ఉంది అని అప్పుడు ఫుల్ ఎమోషన్ నుంచి మనం ఈ టెక్నిక్ ని వాడాలి. అప్పుడు మనకి ఇది అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకే మాస్టర్స్, ఇంతసేపు నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ గురువులకి నా అనంత ధన్యవాదములు. అలాగే రంగనాథ్ సర్కు మహాతర్ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆత్మబంధులందరికీ నా అనంత ధన్యవాదములు. థ్యాంక్ యూ.